హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఎలా ఉన్నారు? టీజీ అండ్ ఏపీ లా సెట్ సక్సెస్ సిరీస్ పార్ట్ 3లో భాగంగా ఎఫెక్టివ్ స్టడీ చేయడానికి బెస్ట్ సోర్సెస్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా మీరు ఈ సోర్సెస్ని తెలుసుకున్న తర్వాత మీ యొక్క స్టడీని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళొచ్చు. మీ యొక్క సక్సెస్ రేట్ని పెంచుకోవచ్చు. ఎప్పుడైతే మనం మంచి సోర్సెస్ని ఎంచుకుంటామో మన ప్రిపరేషన్ మంచిగా జరుగుతుంది, మనకి మంచి ర్యాంకే వస్తుంది. కాబట్టి అందులో లిస్ట్లో మనకు మొదట ఉన్నాయి టెక్స్ట్ బుక్స్ అనమాట. మార్కెట్లో చాలా రకాల టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, చాలా రకాల ఆథర్స్ ఉన్నారు, చాలా రకాల పబ్లికేషన్స్ పుట్టుకొస్తున్నాయి. లాసెట్లో కూడా వేరియస్ బుక్స్ మనకు యూస్ఫుల్ అవుతాయి. వేరియస్ బుక్స్ మనం కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి, ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటాయి. కావాలంటే మీరు నియరెస్ట్ స్టోర్ని కూడా సంప్రదించి చూడవచ్చు, స్టేషనరీ అండ్ బుక్ షాప్ని. అయితే మీరు ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేసింది సిలబస్ అంతా కవర్ అయ్యే బుక్స్ కొనుక్కునే ముందు ఆచితూచి తీసుకోవాలన్నమాట. కొనుక్కున్న తర్వాత రిగ్రెట్ అవ్వడం కాకుండా. సో నేను మీకు కొన్ని లిస్ట్ చెప్తాను, అందులో నుంచి మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ అనుభవం ప్రకారం మీకు ఇంకా ఏదైనా మంచి బుక్ తెలిసి ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా ఇక్కడ నేను మెన్షన్ చేసిన బుక్స్ మీరు ఆల్రెడీ యూస్ చేసి ఉన్నా, యూస్ చేద్దామనుకున్నా, ఎందుకు యూస్ చేస్తున్నారు, ఎందుకు యూస్ చేద్దాం అనుకుంటున్నారు, దాని మీద మీ రివ్యూ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతకంటే ముందు మీరు ఎప్పుడైనా గమనించాల్సింది ఏంటంటే, ఆఫ్లైన్లో మీరు బుక్ తీసుకునేటప్పుడు డెఫినెట్గా ఆ బుక్ని మీరు ఒకసారి చేతిలోకి తీసుకొని ఇండెక్స్ చూడండి, బుక్లో ఉన్న టాపిక్స్ కొన్ని పేజెస్ చూడండి, మీకు అర్థమవుతుందా, అసలు ప్రాపర్గా ఉందా, అన్నీ కవర్ అవుతున్నాయా చూడండి. తర్వాత పేమెంట్ చేయండి. ఆన్లైన్లో తీసుకున్నట్లయితే మీరు బుక్ యొక్క ఇండెక్స్ ఉందా చూడండి ఫస్ట్, అండ్ రివ్యూస్ చూడండి. ఆ తర్వాత తీసుకునే ప్రయత్నం చేయండి, రేటింగ్ చూడండి. సో మనకి విజేత కాంపిటీషన్ లైన్లో ఫస్ట్ ఉంది. ఇందులో పార్ట్ ఏ అండ్ పార్ట్ సి ఇవ్వడం జరుగుతుంది సిలబస్. పార్ట్ ఏలో జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. పార్ట్ సిలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ లీగల్ రీజనింగ్ పార్ట్స్ అయితే ఉంటాయి. సో పార్ట్ ఏలో అయినా పార్ట్ సిలో అయినా ఈ బుక్ కంపేర్ టు అదర్ బుక్స్ గుడ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇందులో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. పార్ట్ ఏలో మనకి మెంటల్ ఎబిలిటీలో అన్ని టాపిక్స్ కవర్ అవ్వలేదు. జీకే అంటే ఎలాగో అన్ని టాపిక్స్ కవర్ చేయడం అసాధ్యం, దానికి సపరేట్ బుక్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ మీరు లాసెట్ సక్సెస్ సిరీస్ 1 and 2 చూడకపోతే డెఫినెట్గా చూడండి. మీరు ఏ సెక్షన్ మీద ఎంత ఫోకస్ చేయాలి, ఏ సెక్షన్లో ఏ టాపిక్స్ ఎలా చదవాలి అన్నీ నేను ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాను కాబట్టి దాని గురించి ఇక్కడ ఎక్కువగా మాట్లాడను. పార్ట్ సిలో ఇందులో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా ఉంటుంది. ఈ బుక్ ఎవరైనా వాడుతున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారంటే, పార్ట్ సి మనకి 60 మార్క్స్ వెయిటేజ్ కలిగి ఉంది కాబట్టి ఇది మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి దీన్ని ప్రత్యేక దృష్టితో నేర్చుకుందామని చెప్పి అడిషనల్గా బుక్స్ కొంటారు. వాళ్ళ కోసం అరిహంట్ ఎక్స్పర్ట్స్ పార్ట్ సి ఉంది, పియర్సన్ గైడ్ ఉంది, లీగల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ బై ఏబీ భరద్వాజ్ ఉంది. దీన్ని మెయిన్లీ క్లాట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ వాడతారు. అఫ్ కోర్స్ లాసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా వాడచ్చు, నో ప్రాబ్లం, వెరీ మచ్ సజెస్టబుల్. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ బై బక్షి, దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ బట్ కీప్ ఇన్ మైండ్. లీగల్ జనరల్ నాలెడ్జ్ బై యూనివర్సల్ పబ్లికేషన్స్ అందుబాటులో ఉంది. కరెంట్ అఫైర్స్లో విజేత కాంపిటీషన్స్, షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్స్ ఉన్నాయి, ఏకేఎస్ సిఏ పబ్లికేషన్స్ ఉంది, పిఐబి వెబ్సైట్ ఉంది, హిందూ న్యూస్ పేపర్ ఉంది. మీరు తెలుగులో అయితే ఈనాడు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ యోజన మ్యాగజైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మనకి ఆన్లైన్లోనే చాలా సోర్సెస్ కూడా ఉంటాయి. ఇంకా ఏమైనా సోర్సెస్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్కి హైటెక్ విజయ రహస్య అనే బుక్ తీసుకోవచ్చు, విజేత కాంపిటీషన్ తీసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా బుక్ ఉన్నా దాన్ని వాడచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ సోర్సెస్. ఇది డిజిటల్ యుగం. మనకి ₹1 ఖర్చు లేకుండా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హిట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రొవైడెడ్ యు నో రైట్ కైండ్ ఆఫ్ సోర్సెస్. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, వెబ్సైట్స్, ఎడ్యుకేషనల్ పోర్టల్స్ చాలా ఉన్నాయండి. చాలా అంటే చాలా సోర్సెస్ ఉన్నాయి. ఒకరు వెతకాలే కానీ దొరకందంటూ ఏది లేదు ఆన్లైన్లో. కాబట్టి మీరు యూట్యూబ్ ఛానల్స్, మంచి స్టాండర్డ్ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వచ్చు. ఈనాడు ప్రతిభ అనే వెబ్సైట్లో మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మొత్తం ఉంటుంది, అది చదువుకోవచ్చు. గతంలో నేను కొందరికి సజెస్ట్ చేశాను, అది చదువుకొని మంచి ర్యాంక్ సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సాక్షి ఎడ్యుకేషన్లో కూడా ఉంటుంది. అమెజాన్ కిండిల్ అనే యాప్లో మీరు కొన్ని ఫ్రీ బుక్స్ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. జీకే టుడే అనే వెబ్సైట్లో మీరు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జాగరణ్ జోష్ అనే వెబ్సైట్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కరెంట్ అఫైర్స్కి. నెక్స్ట్ లీగల్ ఎడ్జ్
అనే ఛానల్ కూడా మనకి కొన్ని లీగల్ అప్టిట్యూడ్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి, మ్యాక్ టెస్ట్ రెగ్యులర్గా. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ టు గెట్ టాప్ ర్యాంక్ అనమాట. జస్ట్ ప్రిపేర్ అవ్వడం చేత మీకు టాప్ ర్యాంక్ రాదు, ప్రిపేర్ అయిన దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. అది ఇంప్లిమెంట్ ఎప్పుడు చేస్తారంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు ఒక అంశాన్ని నేర్చుకున్నారు, అది మీకు గుర్తుందా ఉండట్లేదా అనేది మీరు ఎగ్జామ్ రాస్తేనే తెలుస్తుంది అనమాట. సో దిగితేనే లోతు తెలుస్తుంది అన్నట్టు. మీరు ఎగ్జామ్ రాస్తేనే మీరు నేర్చుకున్నది ఎంతవరకు మీకు గుర్తుంటుంది, ఏది మీకు గుర్తుండట్లేదు, ఎక్కడ మీరు కరెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మాక్ టెస్ట్లో తెలుస్తాయి అనమాట. సో మన కృష్ణాస్ లారియల్స్ అనే యాప్లో కూడా వెరీ సూన్ మాక్ టెస్ట్ లాంచ్ చేయనున్నాము. స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ టీఎస్ అండ్ ఏపీ లా సెట్ 2025 బై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏది చేసినా చేయకపోయినా ప్రీవియస్ ఇయర్స్ అయితే తప్పకుండా చేయండి. విజేత కాంపిటీషన్ తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే అందులో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కూడా ఉంటాయి. అండ్ మన మాక్ టెస్ట్ సిరీస్లో కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇన్బిల్ట్గా ఉంటాయి. అండ్ చాలా బోనసెస్ కూడా ఉంటాయి. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాము. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయడం వల్ల ఒకరికి రికరింగ్ టాపిక్స్, ఏ టాపిక్స్ మీద రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి, అసలు ట్రెండ్ ఏ విధంగా ఉంది అనేది అర్థమవుతుంది. ప్యాసేజ్ బేస్డ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రిన్సిపల్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రియాంబుల్ నుంచి ఎన్ని అడుగుతున్నారు, ట్రెండ్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే 2024 క్వశ్చన్ పేపర్ నుంచి కొన్ని 2025లో రావచ్చేమో. సో ప్రిపేర్ అవ్వాలి తప్పకుండా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ టు గెట్ గుడ్ ర్యాంక్ ఇన్ TG and AP Law Set 2025. So I thank you so much for watching. That's all in this video, guys. If you really feel this video helped you understanding various sources available for preparing, give it a thumbs up and subscribe to our Instagram, Telegram and WhatsApp groups, and see you in the next video, guys. Until then, bye bye. Thank you.